ఈరోజు హిందూ మతాన్ని మీద మాట్లాడితే పెద్ద హీరోలం అవుతామని చెప్పేసి ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏదైతున్నదో వారి దయాకర్ అరే నువ్వు హిందూ మతం జోలికి వచ్చినా హిందువుల గురించి మాట్లాడినా పట్టలిడి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు. ఈరోజు హిందూ సమాజాన్ని తిట్టావు, నువ్వు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తిని తిట్టా నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు. కానీ దేశంలో ఉన్నటువంటి ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి రాముల వారిని సీతను వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు హిందువులను అందరిని తిట్టినట్టే. అంటే నువ్వు తిట్టినవంటే నీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ రకంగా తిట్టిపిస్తుందా నీతో అని చెప్పేసి మాకు అనుమానం ఉంది. అరే ఈరోజు మతపరమైనటువంటి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్దని చెప్తా ఉంటే ఈరోజు తెల్లారేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు అని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ఎవరైతున్నారో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కు తూట్లు పొడిచే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వాడు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తాడు, వాడు రిజర్వేషన్ మార్చాలని తెల్లారు లేస్తే భాగవతం లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. అరే దేశం సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బ్రతుకున్నంత వరకు ఈ రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు ముట్టుకున్నట్టు లేడు 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 అని చెప్తా ఉంటే వాళ్ళు మాత్రం తెల్లారి రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్తా ఉన్నారు.